హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్. అయితే ఆర్ఆర్బీ గ్రూప్ డి అండ్ ఆర్ఆర్బీ ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్లో CBT2 అనేది ఉంది కదా ఫ్రెండ్స్. CBT2 అండ్ గ్రూప్ డి ఆర్ఆర్బీ గ్రూప్ డిలో మనకు ఖచ్చితంగా వచ్చే క్వశ్చన్స్ అన్నాం ఫ్రెండ్స్. ఓకే, రీజనింగ్లో ఇలాంటి క్వశ్చన్స్ ఖచ్చితంగా వస్తాయి ఫ్రెండ్స్. ఓకేనా, ఇలాంటి క్వశ్చన్స్ మీరు ఖచ్చితంగా ప్రాక్టీస్ అనేది చేయండి. ఫస్ట్ క్వశ్చన్ మనం చూసుకుంటే చూడండి. ఫస్ట్ క్వశ్చన్ ఇలాంటి మనకు ఆల్ఫాబెటికల్ అంటే ఇంగ్లీష్లో ఆల్ఫాబెటికల్ ఆర్డర్ వచ్చిన సిరీస్ ఉంటే మనకు ఫస్ట్ మీకు ఏ నుంచి జెడ్ వరకు ఉన్న లీటర్స్ యొక్క నంబర్స్ అనేది తెలియాలి ఫ్రెండ్స్. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్గా ఎస్కి ఎంత ఉంది 19, ఎస్కి 19, ఈకి 5, టీకి 20, అదేవిధంగా డీకి 4, క్యూకి 17. చూడండి, ఎస్ 19 నుంచి 4కి పోయింది. ఓకేనా, 19 నుంచి 4 ఈ విధంగా కూడా అడగచ్చు. ఓకేనా, ఇప్పుడు జెడ్ యొక్క వాల్యూ ఎంత? జెడ్ యొక్క వాల్యూ 26. ఏ యొక్క వాల్యూ ఇప్పుడు మనం పోతే ఇట్లా 27. డి యొక్క వాల్యూ ఇప్పుడు ఏమవుతుంది? 30 అవుతుంది. ఓకేనా, 26 + 4. ఇక్కడ మనకు ఇది 19 వేసుకుందాం అనుకోండి. ఇక్కడ 19, ఇది ఎంత? 30. ఓకేనా, మొత్తం ఎంత వచ్చింది మనకు? 11 గ్యాప్ అనేది వచ్చింది ఎస్కి డీకి. అదేవిధంగా ఇక్కడ డి నుంచి ఓకి పోయింది. ఓ వాల్యూ ఎంత? 15. ఓకేనా, డీకి ఎంత? డి 4. D4 + 11 గ్యాప్ వచ్చింది కదా. ఫస్ట్ నెంబర్ 11 అంటే 15 వచ్చింది. ఓకేనా, ఇక్కడ చూడండి, ఓ నుంచి జెడ్కి మనకి ఎంత గ్యాప్ రావాలా? ఓ వాల్యూ ఎంత? 15. ఓకే, 15 + 11 ఎంత? 26. జెడ్ = 26. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ నుంచి జెడ్ నుంచి మనకు 11 రావాలి. 11 అంటే ఏ వాల్యూ వస్తుంది? 11కి 37. ఓకేనా, 11కి మనకు 37 అంటే మనకు ఆల్రెడీ ఇక్కడ జెడ్ వాల్యూ 26. దీన్ని మళ్ళీ ఇంత కూడా అలా 11 చేస్తే ఎంత? 37 అనేది వస్తుంది. 37 అంటే 11 వాల్యూ ఏమొస్తుంది? కే అనేది వస్తుంది. చూడండి, ఆప్షన్ బి రైట్ రాంగ్ అండ్ ఆప్షన్ ఏ ఆల్సో రాంగ్. ఎందుకంటే ఇక్కడ ఎల్ ఉంది కాబట్టి. చూడండి, ఆప్షన్ సి లేకుంటే ఆప్షన్ డి అనేది రైట్ అవుతుంది. ఓకేనా, నెక్స్ట్ చూడండి, ఇక్కడ మీరు లాస్ట్ డిజిట్ చూసుకున్నా కానీ ఇక్కడ చూడండి, ఇక్కడ లాస్ట్ డిజిట్ ఇప్పుడు సెకండ్ డిజిట్ చూడండి. ఇక్కడ ఈ ఎంత ఉంది? 5. ఓకేనా, నేను కలర్ అనేది మార్చుతాను. ఓకే, ఈ ఎంత? 5 + 11 ఎంత? 5 + 11 ఎంత వస్తుంది? ఇక్కడ చూడండి, 5 + 11 16 కదా. 16 కాబట్టి మనకు ఎంత పోతుంది? ఇక్కడ 2 అనేది రావాలా ఖచ్చితంగా. ఇక్కడ కానీ 16 వస్తుంది అంటే సెకండ్ వాల్యూ అనేది 12తోనే అవుతుంది. ఓకేనా, సెకండ్ డిజిట్ 12 + 12 అవుతుంది. ఓకేనా, ఈ తర్వాత 5 + 15 అంటే 17. ఇది క్యూనే కదా. ఓకే, క్యూ 17. ఓకేనా, తర్వాత ఇక్కడ చూడండి, 17 + సి ఎంత వస్తుంది? 26 + 3 29 అంటే 12. అంటే ఎంత పోతుంది మనకు? ఈ 12 గ్యాప్తో పోతుంది. అంటే 12 గ్యాప్ అంటే ఏమొస్తుంది? ఇక్కడ 15 + 12 27 వాల్యూ ఏమొస్తుంది? ఏ వస్తుంది. అంటే మనకు కే తర్వాత ఖచ్చితంగా ఏ అనేది ఉండాలా. అంటే ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఈ విధంగా మీరు చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసుకుంటే, నెక్స్ట్ క్వశ్చన్ మనం డైలీ కూడా ఇప్పుడైతే ఫస్ట్ వీడియో కదా ఫ్రెండ్స్, కొద్దిగా నేను ఇక్కడ మీకు ఒక 6 క్వశ్చన్లు అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఈ 6 క్వశ్చన్లను 2 క్వశ్చన్స్ 4 క్వశ్చన్ నేను చెప్తాను. మీరు 2 క్వశ్చన్స్ అనేది హోంవర్క్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా, ఈరోజు ఫస్ట్ కాబట్టి నేను కొద్దిగా తక్కువ తీసుకున్నాను. రేపటి నుంచి మనకు యథావిధిగా ఒక 15 క్వశ్చన్స్ నుంచి 20 క్వశ్చన్స్ అనేది ఉంటాయి. అంటే అప్పుడు మీకు ఒకటి నేను చెప్తాను, ఇంకొకటి మీరు హోంవర్క్ అనేది ఉంటుంది. ఓకేనా, నెక్స్ట్ చూద్దాం. ఇప్పుడు ఈ క్వశ్చన్ చూడండి ఒకసారి. ఇలాంటి క్వశ్చన్స్ మీకు రావాలంటే ఖచ్చితంగా మీకు నంబర్ ప్రతి ఒక్క డిజిట్ పైన, ఓకేనా, ప్రతి ఒక్క మీ ఏ నుంచి 26 వరకు మీరు ఖచ్చితంగా మీకు డిజిట్స్ అంటే ఇప్పుడు క్యూ అంటే ఎంత? 17. 5 ఈ అంటే ఎంత? 5. డి అంటే ఎంత? 4. 10 అంటే ఎంత? జే. అట్లా అనేది మీకు గుర్తుండాలన్నమాట. జెడ్ అంటే ఎంత? 26. చూడండి, డిఫరెంటే చూడాలి. ఇలాంటి సిరీస్ ఉన్నప్పుడు ఖచ్చితంగా డిఫరెంట్ అనేది చూడాలి. ఇప్పుడు ఏం చేసి ఇప్పుడు అంటే ఇంతకన్నా ముందు అంటే ఇది మనం కొత్త డీకోడింగ్ ఈ ఆల్ఫాబెటికల్ సిరీస్ అని మేము చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ జెడ్ ఉంది. జెడ్ వాల్యూ ఎంత? 26. ఇక్కడ ఇదెంత? 10. చూడండి మీరు ఒకసారి, ఇది 20 ఎంత? 4. చూడండి, ఇక 10 ఫర్ ఎగ్జాంపుల్ మన జెడ్ నుంచి జీకి రావాలంటే ఎంత? -16. ఓకేనా, ఇక్కడ చూడండి -10. కానీ ఇట్లా చేస్తే మనకు అసలు రాదు. ఓకేనా, ఇట్లా చేస్తే మనకు ఆన్సర్ అనేది రాదు. కాబట్టి మీకు +or- అట్లా కూడా ఉండాల్సింది. మీరు జెడ్ నుంచి ఇప్పుడు జెడ్ యొక్క వాల్యూ ఇట్లా పోతే 52 వస్తుంది. ఓకేనా, ఆ విధంగా కూడా మీరు 52 అయితే రాదు. కానీ మేబీ అట్లా పోయిందనుకో, ఇప్పుడు డిఫరెన్స్ అనేది ఎక్కువ వచ్చిందనుకో ఫ్రెండ్స్, అప్పుడు పోవాల్సిందే కదా, డబుల్ కూడా రాసుకోవచ్చు మనం. ఇప్పుడు జెడ్ ఎంత? 26.
చూసుకోండి ఇక్కడ జెడ్ 26, జెడ్ వాల్యూ ఎంత 26, ఇక్కడ ఉన్న జే వాల్యూ ఎంత 10, కానీ మనకు ఇక్కడ 36 వస్తుంది. ఓకేనా, ఇట్లా అనేది పోయింది. ఓకేనా, ఇట్లాంటి క్వశ్చన్స్ చాలామంది లాస్ట్ ఇది ఆర్ఆర్బి ఎన్టీపీసీ సిబిటీ 2లో అడిగిన క్వశ్చన్స్ ఇవన్నీ కూడా. ఓకేనా, ఇలాంటి క్వశ్చన్స్ కూడా అడగచ్చు. ఓకేనా, చూడండి ఇప్పుడు టీ ఉంది, ఇక్కడ మీద ఎంత వస్తుంది 46. ఓకేనా, 20 అంటే జెడ్ యొక్క వాల్యూ ఎంత 26, కానీ ఇక్కడ 36, ఇక్కడ 46 నెంబరే ఉండదు కదా, ఉంటుంది. ఓకేనా, ఇట్లా రాసుకోండి. ఇది చూడండి, మళ్ళీ ఇంకా ఎంత పోయింది ఇక్కడ డి, జెడ్ నుంచి మళ్ళీ ఇక్కడ పోయింది ఎంత డి పోయింది. ఓకేనా, ఇక్కడ కూడా 10 చూడండి, ఇప్పుడు 10 36. ఓకే, ఇక్కడ జెడ్ ఎంత 10, దీనికి ఎంత 10 అంటే ఇక్కడ 20. ఓకేనా, తర్వాత వెళ్ళి మళ్ళీ టీ వాల్యూ ఎంత 20 కదా, మనకు టీ వాల్యూ అనేది 20, జే వాల్యూ 10 కాబట్టి 10 గ్యాప్ అనేది వచ్చింది. ఈ ఇద్దరి మధ్య కూడా 10 అనేది గ్యాప్, కానీ యాక్చువల్గా జే 36 కింద ఇది. మళ్ళీ ఇట్లా చూసుకుంటే మనం 10 20 వస్తుంది. ఓకేనా, ఇక్కడ 46 రాయాల్సిన అవసరం కూడా లేదు. ఓకేనా, 10కి 10 రాసుకోవచ్చు. ఇక్కడ 10, ఇక్కడ 20 పోయింది, ఇది 20 + 10, డి ఎంత 4 అంటే ఇక్కడ 4 రాసుకోండి. ఇక్కడ నాకు 10 గ్యాప్, డి తర్వాత 10 గ్యాప్తో ఏమొస్తుంది ఎన్ అనేది వస్తుంది. ఓకేనా, 10 + 4 14 అంటే ఏమొస్తుంది ఎన్ చూడండి, అన్నిట్లో ఎన్ అనేది ఉంది కామన్గా. చూడండి ఒకసారి సెకండ్ ఉంది ఎం ప్లస్ ఎక్స్ ఎంత, ఎం ఎంత 13, ఎక్స్ అనేది 24 అంటే 11 గ్యాప్ ఉంది. ఓకేనా, 11 చూడండి, ఎక్స్ నుంచి 9కి పోయింది. ఇక్కడ 26 + 9 35 అంటే 24 + 11 35. ఓకేనా, ఇక్కడ డైరెక్ట్ ఇక్కడ వచ్చింది సెకండ్ ఆప్షన్కి ఎంత వస్తుంది 11, 20 + 11 ఎంత 31 అంటే ఏమొస్తుంది మనకు ఈ అనేది రావడం అనేది జరుగుతుంది. ఎన్ఈ ఎక్కడ ఉంది, ఫస్ట్ ఆప్షన్ రాంగ్ అండ్ సి ఆప్షన్ ఆల్సో రాంగ్. ఇప్పుడు ఇక్కడ ఈ బి లేకుంటే డి అనేది మనకు రైట్ అనేది కావాలి. చూడండి, బి నుంచి ఎంత పోయింది ఇది ఎన్, బి నుంచి ఎన్, బి ఎంత 2, ఇది 14 అంటే మనకు 12 అంటే ఏం సిరీస్ ఫాలో అవుతుంది, ఫస్ట్ లెటర్కి ఏమో 10, ఫస్ట్ లెటర్కి ఏమో 10, సెకండ్ లెటర్కి ఏమో 11, థర్డ్ లెటర్కి ఏమో 12. ఓకేనా, 12 లాస్ట్ చూడండి, మీకు 12 to 12 అంటే ఎంత వస్తుంది మనకు 24 అనేది ఏంది ఎక్స్, డి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫ్రెండ్స్. ఈ విధంగా అనేది మీరు ఖచ్చితంగా చేయండి. ఓకేనా, ఈ క్వశ్చన్ అనేది మీకు హోంవర్క్. ఈ క్వశ్చన్ మీరు ఖచ్చితంగా మీరు కామెంట్ చేస్తేనే ఎవరైనా ఛానల్ని కొత్త వాళ్ళు చూస్తుంటే ఫ్రెండ్స్ వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా లైక్ అండ్ షేర్ కూడా చేయండి ఫ్రెండ్స్. ఈ క్వశ్చన్స్ ఇవన్నీ కూడా మీకు పీడిఎఫ్ రూపంలో కావాలంటే ఫ్రెండ్స్ మన టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడ నుండి మన ఛానల్ని మీరు ఖచ్చితంగా ఓకేనా, అక్కడ నుంచి మీరు వెళ్తే ఇవన్నీ కూడా మీకు పీడిఎఫ్ అనేది ఇవ్వడమే జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకే, వీటి యొక్క ఆన్సర్ కూడా మీకు మన టెలిగ్రామ్ ఛానల్లో ఇప్పుడు ఈ థర్డ్ క్వశ్చన్ కదా, ఇది ఈ థర్డ్ క్వశ్చన్ యొక్క ఆన్సర్ ఏంటిది. ఓకేనా, ఈ ఆన్సర్ కూడా మీకు నా టెలిగ్రామ్ ఆన్సర్ మాత్రమే వస్తాను ఫ్రెండ్స్. ఓకేనా, ఆన్సర్ ఏ ఆప్షన్ అనేది మీకు ఇవ్వడం అనేది జరుగుతుంది. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి మీరు. ఈ నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే ఫ్రెండ్స్, మనకు ఈ నెక్స్ట్ క్వశ్చన్ ఏంది నంబర్ సిరీస్ అనమాట. ఈ నంబర్ సిరీస్ అనేది ఖచ్చితంగా ఒక క్వశ్చన్ అనేది అడగడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకే, చూడండి మీరు ఒకసారి ఈ సిరీస్ని ఫస్ట్ చూడండి. ఈ సిరీస్ 9 నుంచి 11 పోయింది, 11 నుంచి 19కి పోయింది, 61కి పోయింది, 239కి పోయింది. అది చూడండి, ఈ సిరీస్ అనేది చిన్న గ్యాప్ నుంచి ఇక్కడ పెద్ద గ్యాప్లో పోయింది. ఓకేనా, ఇక్కడ 9 into 2 చేసుకోవచ్చా చేయలేం. ఇక్కడ గ్యాప్ చూడండి ఫస్ట్ మీరు, ఇక్కడ 2 అనేది వస్తుంది. ఓకేనా, గ్యాప్ అనేది 2 వస్తుంది. ఇక్కడ తర్వాతకి వెళ్ళి 8 వస్తుంది. తర్వాతకి వెళ్ళి 61 అంటే ఎంత వస్తుంది ఫ్రెండ్స్, 61 అంటే 43. ఓకే, 42 అనేది వస్తుంది. కానీ మనకి ఇక్కడ క్వశ్చన్ ఇది లాస్ట్కి ఓకే ఫ్రెండ్స్, ఇది ఇక్కడ లాస్ట్ అనేది క్వశ్చన్ మార్క్ అనమాట. ఇక్కడ 239 తర్వాత క్వశ్చన్ మార్క్. చూడండి 61 తర్వాత ఏమొస్తుంది 239, 61 పోతే ఎంత వస్తుంది 239 నుంచి 61. చూడండి 39 ఉంచండి, అక్కడనే 61 తీసేయండి అంటే ఎంత ఎంత వస్తుంది 61 తీసేయండి, ఇక్కడ తీసేయండి. ఓకే, 239 - 61. ఓకేనా, 61 ఇట్లా చేయకూడదు ఫ్రెండ్స్. ఓకే, 8 ఎంత 7 178. ఓకే, 178 అనేది రైట్ ఆన్సర్ అనమాట. ఇక్కడ 178 చూడండి 178. కానీ మనకు ఎలాంటి క్లూ అనేది ఇవ్వడం అనేది లేదు. ఎలాంటి క్లూ అనేది ఇవ్వండి. ఇది ఇంత స్పీడ్గా పెరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా ఇది మల్టిప్లికేషన్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా, మల్టిప్లికేషన్ ఆ ప్లస్ ఆర్ మైనస్ అట్లా ఉంటుంది. ఒకసారి చూద్దాం ఒకసారి. ఇలా చూసినప్పుడు మనం అసలు ఇది చేయకూడదు. ఓకేనా, ఓకే ఫ్రెండ్స్, ఇది ఇంకోసారి రాసాను. ఓకే, 9 9 11 19 తర్వాతకి వెళ్ళి 61 239. చూడండి 9 into 1 ఎంత, 9 into 1 అంటే 9 + 2. ఓకేనా, తర్వాతకి వెళ్ళి చూడండి
ఇంటూ 2 ఎంత అవుతుంది 22 మైనస్ 3 ఎంత వస్తుంది 19 వస్తుంది కదా ఓకేనా. చూడండి 19 ఇంటూ 3 ఎంత వస్తుంది 19 ఇంటూ 3 57 ప్లస్ 4 అంటే చూడండి ఇక్కడ 9 ఇంటూ 1 ప్లస్ 2 అయింది, తర్వాత వెళ్ళింది మైనస్ తర్వాత వెళ్ళి ప్లస్, మళ్ళీ ఇంకేం వస్తుంది ఇక్కడ 57 ప్లస్ 4 61 కదా, 61 ఇంటూ 4 ఎంత వస్తుంది 244. ఇప్పుడు ఏం రావాలా మైనస్ రావాలా, -5 ఎంత వస్తుంది మనకు -5 అంటే 239. ఇక్కడ చూడండి 239 ఇంటూ 5 ఓకే ఇంటూ 5 అంతే కదా, ఎంత వస్తుంది మనకు ఆన్సరు 45 ఓకేనా. 45 4 5 మళ్ళీ 15 ప్లస్ 4 19 1 5 నెల 10 11. చూడండి ఇక్కడ మనకు మైనస్ ఉంది, ఇక్కడ -5 ఇక్కడ ప్లస్ 6 అంటే మనకు 1200 ఓకేనా 1201. ఇక్కడ మనకు ఆన్సర్ అనేది ఏమొస్తుందంటే 1201. ఈ విధంగా అనేది మీరు చేయాలి ఫ్రెండ్స్ ఓకే 1201. కొద్దిగా మీకు ఇది అంతా కూడా కొద్దిగా డిఫికల్ట్ ఫ్రెండ్స్, కానీ మీరు ఖచ్చితంగా ఇలాంటివి కూడా మీరు చేయాల్సిందే ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం మనం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఈ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి మీరు ఎలా ఉంది. ఇది నెక్స్ట్ క్వశ్చన్ 50 61 78 101. ఇది ఎంత పెద్దగా ఏమో పోలేదు ఫ్రెండ్స్, అయితే మనకు ఖచ్చితంగా ఇక్కడ డిఫరెన్స్ అనేది చూడండి 11 తర్వాత ఎంత అయింది ఇక్కడ 17 తర్వాత 78 ప్లస్ 101 ఎంత 31 33నా సారీ ఇది 101 కదా ఫ్రెండ్స్. 101 అంటే ఎంత అవుతుంది ఇక్కడ 38 నుంచి 17 అంటే 23 ఓకే 23 కదా. ఇది చూడండి ఒకసారి నంబర్స్ మీరు, ఇవన్నీ కూడా ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయి 11 17 అండ్ 23. ఇది చూడండి 101 అండ్ 23 ఇవన్నీ కూడా ఎంత వస్తుంది ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ ఏమొస్తుంది నెక్స్ట్ ప్రైమ్ నెంబర్స్ కదా, ఇవన్నీ కూడా ప్రైమ్ నెంబర్స్. 23 తర్వాత ఏమొస్తుంది ప్రైమ్ నెంబరు 31 ప్రైమ్ నెంబర్. 101 ప్లస్ 31 అంటే వస్తుంది 132 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇలాంటివి కూడా మీకు ప్రైమ్ నెంబర్స్ ఆడ్ నెంబర్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ 2 అనేది ఓకేనా 2 అనేది ఇది సరి ప్రధాన సంఖ్య అంటారు ఓకేనా. ఇక్కడ 1 అనేది ప్రధాన సంఖ్య కాదు, ఇది 1 ఓకేనా. ఇక్కడ 3 అనేది ఇది ప్రధాన సంఖ్య అండ్ ఆడ్ నెంబర్, అదేవిధంగా ఇది ప్రైమ్ నెంబర్. బేసి సంఖ్య మరియు ప్రైమ్ నెంబర్ ఇది ఏమంటారు ప్రధాన సంఖ్య 3 అనేది, కానీ 1 అనేది ఓన్లీ మాత్రం ఆడ్ నెంబర్ ఫ్రెండ్స్. ఇది 2 అనేది ప్రధాన సంఖ్య యొక్క డెఫినేషన్ ఏంటిది, దానికి ఓన్లీ ప్రధాన సంఖ్యకి 2 కారణాంకాలు ఉన్నాయి. దాంతోపాటు అది ఇంకొకటి 1 2 ప్రధాన అది ఉంటే ఈజీగా ప్రధాన సంఖ్య. ఈ 1 ఎందుకు ప్రధాన సంఖ్య అంటే దీనికి ఒకటే కారణాంకం అనేది ఉంది ఫ్రెండ్స్ ఓకేనా, మీకు తెలిసి ఉంటుంది కాబట్టి నేను చెప్తున్నాను ఒకసారి ఓకేనా. ప్రధాన సంఖ్యలు, సరి సంఖ్యలు, ఆడ్ నెంబర్స్ ప్రైమ్ నెంబర్స్, ఈవెన్ నెంబర్స్ అండ్ ఆడ్ నెంబర్స్, ఈ 3 కూడా మీకు తెలిసి ఉండాలి ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడు ఇక్కడ చూడండి మీకు 11 తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 15 వచ్చింది అనుకోండి, మీకు ఇక్కడ ఈ సిరీస్ అనేది ఏం ఫాలో అవుతుంది, ఆడ్ డిజిట్ అనేది ఫాలో అవుతుంది ఆడ్ నెంబర్స్. కాబట్టి ఇక్కడ 11 తర్వాత డైరెక్ట్ 17కే పోయింది, కాబట్టి మనకు ప్రైమ్ నెంబర్స్ అనేది ఫాలో అవ్వడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక నెక్స్ట్ క్వశ్చన్ మీరు ఇది హోంవర్క్ అన్నమాట. ఈ క్వశ్చన్ ఆప్షన్లో ఏమొస్తుంది ఫ్రెండ్ నేను చెప్పేస్తాను ఓకేనా. చూడండి ఒకసారి ఇక్కడ చూడండి, ఇది మీరు ఇక్కడ 1 ఓకేనా, తర్వాతకి వెళ్ళి 2, తర్వాతకి వెళ్ళి 3. ఇక్కడ చూడండి ఇప్పుడు లాస్ట్కి ఎంత పోయింది, ఇక్కడ ఇంటూ 4 టైమ్స్ అట్లా పోయింది. ఇది ఈ ఇంటూ 4 టైమ్కి పోతే ఇంత, కానీ ఇది ఏమంటారు ఫ్రెండ్స్ వీటి మధ్య డిఫరెన్స్ అనేది ఎంతగానో రాదన్నమాట. చూడండి ఇప్పుడు దీన్ని ఈ విధంగా సాల్వ్ చేయాలి. ఇది ఇంటూ అయినా ఉంటుంది లేకుంటే మనకు ఇంటూ అయినా ఉంటుంది, లేకుంటే ఏ విధంగా ఉంటుంది అంటే చూడండి క్వశ్చన్ రాస్తాను పోయింది ఫ్రెండ్స్ ఓకే సారీ ఫర్ దట్ ఓకే. పీపీటీ అనేది షేర్ చేయలేకపోయాను ఫ్రెండ్స్ ఓకే. 1 2 4 7 28 కదా. ఇది చూడండి ఇప్పుడు 1 ఇంటూ 1 ఓకేనా, 1 ఇంటూ 2 చేస్తే 2 వస్తుంది ఓకే. 1 ఇంటూ 1 చేద్దాం ఓకేనా, 1 ఇంటూ 1 లేకుంటే ఫస్ట్ మీరు 1 ఇంటూ 1 చేయకుండా 1 ప్లస్ 1 చేయండి జస్ట్ వెయిట్ ఓకేనా. 1 ప్లస్ 1 ప్లస్ చూడండి 1 ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు ఎంత 2. ఇప్పుడు 2 ప్లస్ 2 అని కాకుండా 2 ఇంటూ 2 ఎంత 4 ఓకేనా. ఓకే తర్వాత ఏం చేయండి 4 ప్లస్ 3 7 ఇలాంటి మనకు వస్తుందని అనుకోండి ఫ్రెండ్స్, కానీ ఖచ్చితంగా ఇలాంటి క్వశ్చన్స్ అనేది రావడం జరుగుతుంది. చూడండి తర్వాతకి వెళ్ళి ఏమొస్తుంది 4 ప్లస్ 3 కదా, 4 ప్లస్ 3 ఇంకా తర్వాతకి వెళ్ళి 7 ఇంటూ 4 వస్తుంది 28 ప్లస్ 5. చూడండి ఇక్కడ
ఒకటి ప్లస్ ఉంటే ఇంకొకటి ఇంటూ, ఇంకొకటి ప్లస్ ఉంటే ఇంకొకటి ఇంటూ, లాస్ట్ తర్వాత ఏమొస్తుంది ప్లస్ వస్తుంది. అంటే 28 ప్లస్ ఎంత 5 33. ఆప్షన్ ఆన్సర్ అనేది 33 అవడం జరుగుతుంది. ఇలాంటి క్వశ్చన్స్ మీరు ఖచ్చితంగా ప్రాక్టీస్ చేసి వెళ్ళండి ఫ్రెండ్స్. ఓకేనా. గ్రూప్ డి అండ్ ఎన్టీపీసీ, మనకు ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ లెవెల్ కూడా నోటిఫికేషన్ వచ్చింది. అదేవిధంగా 29 లాస్ట్ డేట్ అనుకుంటా, 29 వరకు మీరు ఖచ్చితంగా అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా. ఈ మంచి అవకాశం అన్నమాట. ఓకేనా. 33 అంటే ఎస్సీ ఎస్టీ, ఇప్పుడు జనరల్ కేటగిరీ వాడు 33 ఇయర్స్ వరకు మీరు అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా ఎస్సీ అండ్ ఎస్టీ అయితే 38 ఇయర్స్ వరకు కూడా మీరు అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకేనా. మీరు చిన్న జాబ్ చేసినా కానీ ఒకసారి ప్రయత్నించండి. ఓకేనా. ఇప్పుడు పోయేది ఎంత ఉంది, అది కూడా మీరు ఎగ్జామ్ రాస్తే రిఫండ్ అనేది వస్తుంది. మీరు వేరే జాబ్ చేస్తున్నా కానీ, జాబ్ చేస్తూ ఉన్నా కానీ ప్రిపేర్ అనేది అవ్వండి ఖచ్చితంగా. ఒక మోటివేషన్ లెక్క మార్చుకొని మంచిగా ప్రిపేర్ అవ్వండి ఫ్రెండ్స్. ఓకేనా. ఇప్పుడు నుంచి అయితే నేను రెగ్యులర్గా ఖచ్చితంగా ఫ్రెండ్స్, ఒక మేబీ ఇప్పుడు ఇంటికి వెళ్ళినా కానీ, ఇప్పుడు కొద్దిగా హాలిడేస్ ఏమైనా వస్తే మాత్రం చేయలేను కానీ వీడియోస్ నేను ఖచ్చితంగా, కొద్దిగా మెడికల్ ఇష్యూ ఉండడం వలన నేను చేయలేను. ఓకేనా. ఆపరేషన్ అయింది నాకు. ఓకే. అందుకని నేను చేయలేకపోయినాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీవన్. హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్. మంచిగా చదువుకోండి ఫ్రెండ్స్.